బతుకమ్మ ఉత్సవాల్ని గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అవుతోంది సర్కార్. ఇప్పటికే 15 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం భారీ ఏర్పాట్లకు ప్లాన్ చేస్తోంది. జాగృతి ఆధ్వర్యంలో కూడా బతుకమ్మ పండుగకు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. విదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు ఎంపీ కవిత. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఈ నెల 30 నుంచి 9 రోజుల పాటు జరిగే సెలబ్రేషన్స్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంబరాన్నంటేలా సంబరాలు జరుపుతామంటున్నారు మంత్రులు. అక్టోబర్ 8న ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పండుగ 9 రోజులతో పాటు మరి 30వ తారీఖు నాడు ప్రారంభించి మరి 9వ తారీఖు నాడు 8వ తారీఖు నాడు మరి ముగింపు కార్యక్రమం ఉంటుంది. పెద్ద ఎత్తున సంబరాలతోని కనీవేని ఇరిగిన రీతిలో మరి మన బతుకమ్మ ఘాట్ దగ్గర చేసుకుంటున్నాం. అదే రకంగా బతుకమ్మ పండుగను 10,000 మందితోని ఎల్బీ స్టేడియంలో మరి కార్యక్రమం చేయడం జరిగింది. ఒక గుండ్రపటి ఆకారంతో ఒక లైన్గా ఒక పద్ధతిగా 10,000 మంది మహిళా సోదరిమణులు ఆ రోజు ఆడుకొని సాయంత్రానికి మరి ట్యాంక్ బండ్ వద్దకు రావడం జరుగుతుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనూ బతుకమ్మ సంబరాలు గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1100 చోట్ల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామన్నారు ఎంపీ కవిత. 9 దేశాల్లో జాగృతి ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ జరుగుతాయన్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము చాలా సీడీలు చాలా పెద్ద ఎత్తున ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. కానీ ఈసారి దానికి టెక్నాలజీని తోడు చేసుకొని మరి ఒక యాప్ని డెవలప్ చేసి ఈ యాప్లోనే అవసరం అనుకుంటే బతుకమ్మ పాటలు ప్లే చేసుకునే విధంగా, బతుకమ్మ పాటలు డౌన్లోడ్ చేసుకునే విధంగా మరి చేయడం జరిగింది. ఈ యాప్ 30వ తారీఖు అంటే ఎల్లుండి ఏ రోజైతే ఎంగిల్పూల బతుకమ్మ ఉంటుందో ఆ రోజు నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. అటు ప్రభుత్వం ఇటు జాగృతి బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాయి.